మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే, తిరుమల పవిత్రతకు భంగం కలగద్దు, భక్తులకు చిన్న ఇబ్బంది కూడా రావద్దు, ప్రసాదాలు తాగునీటిలో నాణ్యత కోసం టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలి, కల్తీ నివారణ లక్ష్యంగా పనిచేయాలి, అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం. తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభం. వేల కిలోమీటర్లకు యుద్ధం విస్తరణ. హిందూ మహాసముద్రానికి చేరిన సమరం. డీగో గార్ఫియా స్థావరంపైకి ఇరాన్ క్షిపణుల సామర్థ్యంపై తక్కువ అంచనా. ఏకంగా 4000 కిలోమీటర్ల లక్ష్యం పైకి గురి. ఇరాన్ నంతాజ్ అణుకేంద్రంపై దాడులు. అరబ్ గల్ఫ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు. హోర్మోజ్పై ఇరాన్ పట్టు సడులుతుంది అమెరికా. జలసంధిని తెరవండి, ఇరాన్కు 22 దేశాలు విజ్ఞప్తి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే, ఈ ప్రధాని మోడీని అతిపెద్ద చొరబాటుదారు, ఓటక్కును కాలరాసేందుకు కేంద్రం కుట్ర. మమతా బెనర్జీ. ఏప్రిల్ 3న నేవీలోకి తారాగిరి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధనౌక. పంజాబ్ రవాణా మంత్రి రాజీనామా. రహదారి భద్రత నిర్వహణకు ఏఐ ఆధారిత డాష్కామ్ వ్యవస్థ. ఏఐతో న్యాయ వ్యవస్థ బలోపేతం కావాలి. వర్షాలు ఆలస్యమైన ఖరీఫ్ సాగుకు డోకా లేదు. మార్చిలోనూ అందుబాటులో 1777 టీఎంసీలు. రిజర్వాయర్లో 608 టీఎంసీలు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పదవీ విరమణ వయసు పెంపు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ సింగ్ అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కు 24 సార్లు డ్రగ్స్ సరఫరా. డ్రైవర్ శరత్, అభిషేక్ మధ్య సన్నిహిత సంబంధాలు. డ్రగ్స్ మూలాలపై లోతుగా సిట్ దర్యాప్తు. రాత్రి వరకు మిగతా 6 నిందితులు విచారణ. పశ్చిమాసియాలో యుద్ధం. ఇంకా చూసుకుంటా పోతే, దుర్గమ్మకు సుగంధ పుష్పార్చన. అమ్మను దర్శించుకొని తరలిచ్చిన భక్తిజనం. కనకదుర్గమ్మకు 6.35 లక్షల బంగారు లక్ష్యారం. ఆ బోట్లు ఎలా మాయమైనాయి? నెల్లూరు జిల్లా మత్స్యకారుల అదుపులో 8 నెలలుగా పొరుగు రాష్ట్ర బోట్లు. వాటిని కొందరు రహస్యంగా వదిలేయడంపై గ్రామస్తుల ఆగ్రహం. అనుమానంతో కొందరి నిర్బంధం. తీరా గ్రామాలు ఉద్రేక పరిస్థితులు. బాధ్యతలపై చర్యలు తీసుకోవాలన్న ఎంపీ బీద మస్తాన్ రావు. అట్లూరి కుటుంబానికి భువనేశ్వరి అభినందన. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ కన్వీనర్, ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణరావు కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి అభినందించారు. వదలిన వర్షం రైతన్నకు కడగన్లు. గుంటపల్లిలో పిడుగుపడి వరిగడ్డి దగ్ధం. రైతులకు పరిహారం అందిస్తాం, కలెక్టర్ లక్ష్మీశా. ఇంకా చూసుకుంటే ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, ముగిస్తాం, ఇరుసుకు పడతాం, యుద్ధంపై అమెరికా ఇజ్రాయెల్ చెరో మాట. ఇరాన్లోని నంతాజ్ అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులు. డీగో గర్సియాపైకి క్షిపణులు ప్రయోగించిన ట్రహాన్. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా. ప్రజా రవాణా నగరం పరిగెడుతుంది. ప్రజా రవాణా పడుతూ లేస్తుంది. ఇదే కొనసాగితే వాయుగండంగా మెట్రో సిటీ. 9 ఏళ్లలో 500కు తగ్గిన సిటీ బస్సులు.
ఆదరణ కోల్పోతున్న ఎంఎంటీఎంసీలు, పెరగని మెట్రో రైళ్లు ఫ్రీక్వెన్సీ కోచ్లు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జనాభాతో పాటు ప్రైవేటు వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపై వాయు కాలుష్యం అధికమవుతుంది. దక్షిణాదిలోని మిగతా మెట్రో నగరాల్లో చెన్నై, బెంగళూరు పోలిస్తే హైదరాబాద్లోని అధిక పరిస్థితి. ఇలానే కొనసాగితే కాలుష్యంతో ఢిల్లీలో పోటీ పడతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 6 గ్యారెంటీలకు ప్రైవేట్ చట్టబద్ధత కోరుతూ ప్రైవేటు బిల్లు శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడతాం. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలే కనుక మద్దతు ఇవ్వాలి. కేటీఆర్ వచ్చే నెలలో రాష్ట్రానికి ప్రధాని మోడీ. హైదరాబాద్లో బహిరంగ సభ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. నేడు రైతు భరోసా నిధులు విడుదల, రేపు రైతుల ఖాతాల్లో జమ. తొలి విడతలో ఎకరం వరకు సహాయం. నేడు నర్మెట్ ఆయిల్ ఫామ్ కర్మాగారానికి సీఎం ప్రారంభోత్సవం. రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సహాయం అందించేందుకు 9,000 కోట్లను ప్రభుత్వము సమకూర్చింది. ఆలూరులో వక్స్ భూముల సేకరణకు నోటిఫికేషన్. ఇండస్ట్రియల్ పార్కుకు 1,248 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వ నిర్ణయం. 3 దశల్లో భద్రాచలం ఆలయ అభివృద్ధి. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా ఘాట్ల నిర్మాణం ఉండాలి. సీఎం. ఇంకా చూసుకుంటా పోతే ఇది ఈనాడండి తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటా పోతే ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులదే కీలక పాత్ర. సైదాపురం గలీజుకు సర్కారు సై. 15.69 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్, పల్స్ఫర్, మైకా ఖనిజాలు లూటీ. 50 ఏళ్లు లీజు ముగిశాక కూడా ప్రభుత్వ భూమిని అక్రమంగా తవ్వేసిన 5 కంపెనీలు. డిగో గార్సియాపై ఇరాన్ దాడులు. 4,000 కిలోమీటర్ల దూరంలోనే అమెరికా స్థావరంపైకి క్షిపణులు. ఒకటి విఫలం, మరొకటి కూల్చివేత. దేవుడి భూములకు బేరం. దేవాదాయాల విలువైన స్థలాల్లో ప్రైవేటు హోటళ్ల నిర్మాణానికి పచ్చజెండా. 7 ప్రధాన ఆలయాల వద్ద స్థలాలను గుర్తించాలంటూ ఈవోలకు ఆదేశాలు. చంద్రబాబు సీఎం అయిన 3 నెలలకే ఆలయ భూములపై గుర్రి. ఇప్పటికే భక్తులకు అన్ని సదుపాయాలతో గదులున్న ప్రైవేటు హోటళ్ల నిర్మాణం. తారాగిరి జలబేరి నౌకాదళ అమ్ముల పొదిలో సరికొత్త యుద్ధ నౌక. వచ్చే నెల 3న జాతికి అంకితం కానున్న తారాగిరి. కోర్టు కేసుల పరిష్కారానికి మధ్యవర్తవం. ప్రభుత్వ పెండింగ్ల కేసుల పరిష్కారానికి నూతన వ్యాజ్య విధానంపై కసరత్తు. హైకోర్టులో ప్రభుత్వ కేసులు 1,71,075 పెండింగు. పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతా వ్యవస్థను రూపొందించాల్సిందని ప్రధాని మోడీకి ఇరాన్ అధ్యక్షుడు వివరించారు. భారత్పై బాంబులేస్తాం. యుద్ధం విస్తరించి అమెరికా తమపై దాడి చేస్తే ప్రతిగా భారత్పై బాంబులేస్తామని పాక్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ హెచ్చరించారు. కూటముల కోలాటం. కేరళ ఎన్నికల వామపక్ష కూటమి ఎల్డీఎఫ్కు అగ్నిపరీక్షగా కాంగ్రెస్ సారథ్యంలోకి విపక్ష యూడీఎఫ్కు అస్తిత్వ పరీక్షగా మారినాయి. మరో 2 ఎల్పీజీ ట్యాంకర్ల నౌకలను త్వరలో భారత్కు చేరుకోనున్నాయి. ఇదేనండి. ఇంకా చూసుకుంటే మత్తుకు మందు. ఇలా పిల్లల డ్రగ్స్ ముమ్మారి బారిన పడకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, అందుబాటులో ఉన్న చికిత్సలపై కథనం. ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగి సంచలన ప్రదర్శనతో ట్రోఫ్ చేజిక్చుకున్న రాజస్థాన్ రాయల్ జట్టు 2వ టైటిల్ కోసం ఇప్పటికే నిరీక్షిస్తూనే ఉంది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు మనం చూసుకుంటే ముఖ్యంగా
కేసీఆర్ విజన్ ఆయిల్ ఫామ్ విప్లవం. నేటి బీఆర్ఎస్ మిషన్ ఆయిల్ ఫామ్ సక్సెస్. రైతుల స్థిరాదాయం పెంచేందుకు ప్రోత్సాహం. సాగునీటి లభ్యత పక్కా ప్రణాళికల ఫలితం. 300 కోట్లతో సిద్ధమైన ఫ్యాక్టరీ. కేసీఆర్ చేసిన కృషిని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు తహతహ. నేడు పరిశ్రమను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. శ్రమ బీఆర్ఎస్ది, శిలాపకం రేవంత్ది. ప్రజల మనోపలకంపై ఉండేది కేసీఆర్. బీఆర్ఎస్ పనులకు కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్. కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం జలాలతోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సాధ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నీళ్లు నత్తిన చల్లుకొని పరిశ్రమను ప్రారంభించాలి. మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ. మా నాన్న అన్నంత పని చేసిండు, వ్యవసాయం కలిసి లేదన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిండు. రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలే, సాగుకు 15 లక్షలు అప్పు చేసినోడు ఆత్మహత్య చేసుకున్న రైతు. గణపతి కొడుకు ప్రవీణ్ ఆవేదన. మొక్కులపై కాదు హామీలపై ప్రశ్నించాలి. ఎమ్మెల్యే కడియంపై మహిళలు ఆగ్రహం. 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెడతాం. దగాపడ తెలంగాణ ప్రజల పక్షాన గొంతెత్తుతాం. అన్ని వర్గాల తరపున బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ నిర్ణయం. ఇందుకు కాంగ్రెసు, బీజేపీ సహకరించాలి. ముఖ్యమంత్రి తొలి సంతకమే మోసం. చట్టబద్ధతతోనే గ్యారంటీలపై ప్రజలకు హక్కు. గ్యారంటీల పేరుతో ఓట్లు పొలగొట్టిన కాంగ్రెస్ 4 కోట్ల మందికి కుచ్చుటోపీ పెట్టింది. అభయహస్తం ప్రపంచంలో అతిపెద్ద వంచన. సీఎం తొలి సంతకానికే ఇలువ లేకుండా ఉంటే ఎట్లా? రేవంత్ రెడ్డి దమ్ముంటే హామీలపై చర్చకు రా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ముదిరిన యుద్ధం. అణుస్థావరంపై మరోసారి అమెరికా దాడులు. తీవ్రంగా ఖండించిన ఇరాన్ నేటి నుంచి మరిన్ని దాడులు. హిందూ మహాసముద్రానికి వ్యాపించిన యుద్ధ వాతావరణం. పశ్చిమాసియా వారిపై ఇజ్రాయెల్ ముందుకు. దాడులాపి తెరవాలని పలు దేశాల విజ్ఞప్తి. చూస్తే 4 దినపత్రికలు చూసినామండి. అలాగే 2 తెలుగు రాష్ట్రాలను వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.